మనం శివుడి పటాన్ని చూస్తాం, శివుడి యొక్క దేవుడి పటాన్ని చూస్తాం. పరివారం, శివుడి పరివారం చూస్తే శివుడు పార్వతితో పాటుగా ఆ చిత్రంలో 4-5 జంతువులకు సంబంధించినటువంటి ఆవు కానీ, నంది కానీ, నెమలి కానీ, మూషిక వాహనం కానీ, ఇవి 4 కూడా ఆ భగవంతులకు సంబంధించినటువంటి వాహనాలుగా, శివుని మెడలో పాముగా, 5 మన ప్రత్యక్షంగా ఎవరు చూసినా చూడకపోయినా శివుని పరివార పటంలో ఈ 5 కనబడతాయి. 5ను మీరు గమనించినట్టయితే నిరంతరంగా బయట ప్రపంచంలో పరస్పరంగా అక్కడ ఉండబడేటువంటి సింహం పులి ఎద్దులు తింటది అంటే నంది, నెమలి పామును తింటది, పాము ఎలుకను తింటది. ఒకదానికి వైరం ఉంది వాస్తవంగా. బయట పటంలో మాత్రం ఆ భగవంతుని సేవలు అందరూ కలిసి ఉండి ఆ పటానికి ఏ విధంగా అయితే వాహనాలుగా, దేవుడి యొక్క వాహనాలుగా ఉండి ఏ విధంగా యొక్క శివ పరివారం పటంలో సంపూర్ణంగా కనబడతాయో, ఇవాళ కూడా తెలంగాణలో తెలంగాణ సాధన కొరకు ఏ విధంగా అయితే భిన్నాభిప్రాయాలు, భిన్న ఆలోచనలు ఉన్నా తెలంగాణ సాధన కోసం ఏ విధంగా ఐక్యమైనో ఇవాళ కూడా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి వైరుధ్యాలు ఉన్నాయి. భావజాలం వేరు, ఆలోచన విధానం వేరు. కానీ బలహీన వర్గాల వరకు వచ్చేటప్పటికీ అందరూ ముక్త కంఠంతో